వర్గానికి, సర్పంచ్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, వార్డు మెంబర్లకి, ఎంపీపీ గారికి, ఎంపీటీసీ సభ్యులకి, జడ్పీటీసీ సభ్యులకి, అందరికీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. బయ్యారం గ్రామం ఒకప్పుడు 2009లో నేను ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు రావటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి చూశాను నేను. రోడ్డు సరిగా లేదు. విశ్లేషించినటువంటి మూలలో ఉన్నటువంటి ఈ గ్రామానికి రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎన్నికల ప్రచారం అప్పుడే ఈ ఊళ్ళో నన్ను కొద్దిమంది యువకులు రోడ్డు కావాలని అడిగారు. మా ఊరికి ఏం జరగట్లేదని అడిగారు. నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను, నేను ఇప్పుడు మిమ్మల్ని ఓట్లు అడగట్లేదు, మీ ఇష్టం వచ్చిన తీసుకోండి. కానీ ఎన్నికలు అయిన తర్వాత నేను డెఫినెట్గా శాసనసభ్యుడిగా గెలవబోతా ఉన్నాను. మీ ఊరికి తప్పనిసరిగా రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ మీ ఊళ్ళో అడుగు పెడతానని చెప్పాను. ఈ ఊరికి రోడ్డు వేసి మళ్ళీ నేను ఊళ్ళోకి వచ్చాను. అట్లాగే సరే ఒకప్పుడు ఎప్పుడో 135 సంవత్సరాలు పైబడి ఈ గ్రామంలో చర్చిని ఇక్కడ వ్యవస్థీకృతం చేసి ఇక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చర్చలకి ట్రైనింగ్ ఇచ్చి పంపించినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామం రవాణా సౌకర్యం లేకపోవటం ఇబ్బందికరంగా ఉంటుందని ఇక మదర్ నుంచి బోన్కల్ మండలాలు కూడా కలుపుతూ అప్ టు ఖమ్మం వరకు పోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా మోటవరం నుంచి బయ్యారం నుంచి మదర్ చెరువుకట్ట నుంచి మడపల్లి మదర్ కూడా కలుపుతూ రోడ్ని నేనే వేయటం జరిగింది. తర్వాత మధ్యలో వచ్చినప్పుడు ఆ రోడ్డు అంతా పాడైపోయి అసలు రావడానికి పరిస్థితి బాగాలేదంటే మళ్ళీ వాటిని శాంక్షన్ చేయించి క్లియర్ చేయించాను. బయ్యారంలో చదువుకున్నటువంటి యువకులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఉద్యోగస్తులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఇంకా మీరంతా బాగా చదువుకోవాలి, బాగా అభివృద్ధి చెందాలి. బయ్యారం గ్రామ అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేయాలో కూడా తప్పనిసరిగా రాసుకొని వెళ్తా ఉన్నాను. వాటన్నింటి కూడా చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సర్పంచ్ గారికి, గారికి కట్ట బాగాలేదు, చెరువు కట్ట బాగాలేదని చెప్తా ఉన్నారు. చెరువు కట్టకి ఇప్పటికే ఒక ఆలోచన చేశాను. అలుగు దగ్గర ఫస్ట్ చెప్పినట్లుగా తల్లిగారా ఇప్పుడు కూడా మీరు సహాయం చేసి ఫస్ట్ మీరు ఎన్నుకున్నారు మాకు రోడ్డు ఇస్తానని ఇస్తానన్నారు, ఇచ్చారు తండ్రి. ఇప్పుడు కూడా డబల్ రోడ్ చేయమని అడుగుతున్నాను. అలుగు దగ్గర చిన్న బ్రిడ్జి బయ్యారం మడపల్లి మధ్యలో ఉన్న ఈ చెరువుని వెడల్పు చేసి ఇంకా కట్టలు కొంచెం అది టూరిజం కూడా అభివృద్ధి చెందితే చేస్తే మీకు కూడా బాగుంటుందని ఆలోచన. జనానికి కూడా తయారు చేపిస్తా ఉన్నాను. అన్ని కలిసి వస్తే తప్పనిసరిగా చేస్తాను. అడుగుతా ఉన్నాను మన రిటైర్డ్ ఆర్మీ అధికారి మీరు రావాలి, మళ్ళీ మాకు ఇంకా చెయ్యాలని నాకు మాకు ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా అనుకున్నామో ఆ విధంగానే చెయ్యాలి. ఉచితంగా బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేటట్టు చేస్తానని చెప్పి ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంది. భవిష్యత్తులో నేను వాటన్నిటిని చెప్తాను. నేను మొత్తాన్ని మాత్రం చెరువు అట్లా దగ్గర రోడ్డు తీసి చేద్దామని చెప్పి మీ అందరూ చెప్తూ ముఖ్యంగా చర్చిలో ఉన్నటువంటి ఫాదర్స్కి అమ్మ శారీ తీసుకొచ్చారు. అట్లాగే అమ్మ కూడా అందరి ఆశీస్సులు కావాలి. రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు అధిగమించి
ప్రజలందరికీ మంచి జరిగేటట్టుగా మీ అందరూ ఆశీస్సులు కావాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. అదేవిధంగా